నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. సీనియర్ సిపిఐ పార్టీ నాయకుడు కామ్రేడ్ సామల మల్లేశం సంతాప సభ జూన్ 3వ తేదీన ఉదయం 11 గంటలకు సిరిసిల్లలోని లహరి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్టు సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యదర్శి గుంటి వేణు తెలిపారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సిపిఐ పార్టీ మండల శాఖ ముఖ్య నాయకుల సమావేశం మిథే నరసన్న అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా గుంటె వేణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ నాగరాజు తదితరులతో కలిసి కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన గుంటె వేణు మీడియాతో మాట్లాడుతూ పేదల కార్మికుల సమస్యల కోసం కామ్రేడ్ సామల మల్లేశం అనేక పోరాటాలు చేసిన నాయకుడని, సిరిసిల్లలో పేదల కొరకు ఆయన చేసిన పోరాటాలు మరవలేనివి అన్నారు. ఈరోజు సిపిఐ మండల ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూన్ 3వ తారీఖు అనగా రేపు సోమవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలో లహరి ఫంక్షన్ హాల్లో సిపిఐ సీనియర్ నాయకులు అల్పెరుగని పోరాట యోధుడు కామ్రేడ్ సామల మల్లేశం గారి యొక్క సంతాప సభను సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంతాప సభకు సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళాచక్రపాణి గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర నాయకులు మర్రి వెంకటస్వామి గారు, మంద పవన్ గారు, తదితర ఉద్యమాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సభలో పాల్గొంటూ ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలందరూ ఈ సంతాప సభలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా సామల మల్లేశం గారు సిరిసిల్లాలో వివై నగర్ ఏర్పాటులో సిరిసిల్లాలో 300 ఎకరాలలో ఇల్లు లేని నిరుపేదలందరికీ పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర కామ్రేడ్ సామల మల్లేశం గారిది. అందుకే ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనానైనటువంటి కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి పేరును ఇవాళ బీవై నగర్గా సిరిసిల్ల పట్టణంలో ప్రజలు ముద్దుగా పిలుచుకున్నటువంటి పట్టణం బీవై నగర్. బీవై నగర్ నిర్మాణంలో కామ్రేడ్ సామల మల్లేశం గారి యొక్క కృషి ఎంతగానో ఉంది. అంతేకాకుండా బీడీ పరిశ్రమలో దాదాపు 40 సంవత్సరాలుగా బీడీ పరిశ్రమతో అనుబంధం ఉంది. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా హక్కుల కోసం, వేతనాల కోసం అనేక సమ్మెలు చేసిన చరిత్ర కూడా కామ్రేడ్ సామల మల్లేశం గారిది. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో వేలాది మందికి పట్టిన అన్నం పెడుతున్న వస్త్ర పరిశ్రమ ఏదైతుందో, వస్త్ర పరిశ్రమలో తమ హక్కుల కోసము, తమ యొక్క సంఘం కోసము, వేతనాల కోసము, నిత్యం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగాలంటే ఉద్దేశంతో కామ్రేడ్ సామల మల్లేశం గారు సిరిసిల్ల పట్టణంలో వస్త్ర పరిశ్రమ కార్మికుల కోసం పోరాటం చేశాడు. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చెన్నమనే రాజేశ్వరరావు గారి యొక్క 5 సార్ల గెలుపులో కూడా కామ్రేడ్ సామల మల్లేశం గారి యొక్క కృషి మరవలేంది. సిరిసిల్ల పట్టణానికి సంబంధించింది సామల మల్లేశం గారితో పాటు కోలు కొమరయ్య, బూరసీను అలాంటి చాలామంది నాయకులు వల్ల ఎర్రజెండా కోసం అమరత్వం పొందడం జరిగింది. వారందరినీ స్మరించుకోవడం కోసం జూన్ 3వ తారీఖు అంటే రేపు ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలో లహరి ఫంక్షన్ హాల్లో ఈ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభలో జిల్లాలోని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, కార్మిక వర్గం అంతా ఈ యొక్క సభలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.